ఆలోచిస్తాము అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగచ్చా? మేడం గారు ఇలా అనుకుంటున్నారంటే నన్ను అడగకూడదు అని వాళ్ళు నేను వాళ్ళని అడిగాను. మీ పేరు మేడం? అంకిత మేడం గారికి ఒక క్వశ్చన్, చిన్న క్వశ్చన్. ఇఫ్ మీరు పర్మిషన్ ఇస్తే ఓకే అడగచ్చా? ఎందుకంటే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు సార్, మమ్మల్ని ఎందుకు అడగడుతున్నారు? ముందు కూర్చున్నారు అందుకే అయినా ఓకే. అంకిత మేడం గారు ఒక సింపుల్ క్వశ్చన్. మీ దగ్గర ఒక ఫ్లాష్ లాంటి వాటర్ బాటిల్ ఇచ్చారు. ఆ వాటర్ బాటిల్కి ఎవరు చెప్పకూడదు, వాళ్ళే అడుగుతున్నా. ఓకే, ఆ వాటర్ బాటిల్కి చిల్డ్గా ఉంటే నీళ్ళు వేసాం. వాటర్ బాటిల్ క్లోజ్ చేసాం. వేడి 40 to 46 డిగ్రీ సెల్సియస్ ఉన్న వేడి ఉన్న జాగాలో ఆ వాటర్ బాటిల్ని పెడతాం. 2-3 అవర్స్ అయిన తర్వాత ఎగైన్ ఆ వాటర్ బాటిల్ ఓపెన్ చేస్తే నీళ్ళు వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? పక్కన 100% వేడిగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, సింపుల్ చెప్తాను. అలాగే ఇంకొక క్వశ్చన్. ఫుల్ వేడిగా ఉండే నీళ్ళు, ఒక 100 డిగ్రీ సెల్సియస్లో కాంచిన నీళ్ళని అదే ఫ్లాస్క్ లాంటి వాటర్ బాటిల్లో వేసి మళ్ళీ క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెడతాం ఒక 2 అవర్స్. మళ్ళీ దాన్ని తీసి ఆ నీళ్ళని ఓపెన్ చేసి తాగితే అది వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. రైట్? కామన్గా క్యాజువల్గా ఆలోచిస్తే చల్లగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కామన్గా క్యాజువల్గా ఆలోచిస్తే అది చల్లగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక మాట చెప్పాను, ఫ్లాస్క్ లాంటి వాటర్ బాటిల్ అని చెప్పాను. ఏం చెప్పాను? ఫ్లాస్క్ లాంటి వాటర్ బాటిల్, దాంట్లో వేడి నీళ్ళు వేసి లాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అది ఇప్పుడు చెప్పండి, వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? అవునా? వేడిగానే ఉంటుందా? పక్కన అయితే వాతావరణం ఫుల్ కోల్డ్గా ఉంటేనూ అది వేడిగా ఉంటుందా? వేడిగానే ఉంటుంది. వాతావరణం ఫుల్ చిల్డ్, కాశ్మీర్లో వింటర్లో ఉన్నట్టు అట్టుంటే అది వేడిగా ఉంటుంది. రైటా? సింపుల్. దీన్ని తెలుసుకున్న మీరు జీవితంలో అర్థం చేసుకునే ఇంకొక విషయం ఉంది. వాతావరణం ఎంత వేడిగా ఉందో ఇంపార్టెంట్ కాదు, లోపల ఎంత చల్లగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. రైటా రాంగా? అలాగే మరొక ప్రశ్న మాట్లాడతాం. వాతావరణం ఎంత నెగిటివ్గా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కాదు, లోపల ఎంత పాజిటివ్గా ఉంటాం అనేది చాలా 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 ముఖ్యం. లోపల ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ మీ లైఫ్లో దొరుకుద్ది. 100% మార్కెట్లో నెగటివ్ ఉంటుంది, దర్ ఇస్ నో డౌట్. మార్కెట్లో నెగటివ్ ఉంటుంది, లోపల పాజిటివ్ ఉంటే ఆ నెగటివ్ని భేదించుకొని ఆ నెగటివ్ని బ్రేక్ చేసుకొని ఆటోమేటికల్ ఇలాంటి పాజిటివ్ పర్సన్స్ని మీరు కల్పిస్తుంది మీ పాజిటివ్ థింకింగ్. అలాంటి పాజిటివ్ వ్యక్తులే మీకు కల్పిస్తుంది. అయితే ఇది తెలివైన వాళ్ళకి మాత్రమే. ఏమని చెప్పాను? ఇది తెలివైన వాళ్ళకే మాత్రమే, ఇది బుద్ధివంతులకి మాత్రమే అర్థమవుతుంది. ఇదే ఫార్ములా మీ కళ్ళ ముందర ఏమి కనిపిస్తుందో అది ఇంపార్టెంట్ కాదు, కంప్లీట్ వాతావరణం ఎలా ఉందో ఇంపార్టెంట్ కాదు. మీరు పాజిటివ్గా ఉంటే ఎగైన్ పాజిటివ్ లాంటి వ్యక్తుల్ని ఎగైన్ మీరు కలిసే సమయం చాలా దూరం. ఇక్కడే ఉన్నారా? ట్రైనింగ్ ఇంటూ మన థాట్ ఏమైతే ఉంటుంది, ఇలాగో ఎక్కడెక్కడ. అప్పుడప్పుడు మీరు నేను ఇలా కోరస్ ఇవ్వండి అంటే మీరు కోరస్ ఇస్తే మీ థాట్ ఎగైన్ ఇక్కడికే వస్తుంది. ఎవరి థాట్ని ఒకే ఫోకస్లో కేంద్రీకరిస్తారో అది చాలా చాలా బాగా రాబోయే రోజుల్లో మిరాకిల్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎగైన్ మీరు విజువలైజేషన్ కూర్చున్నప్పుడు, అగైన్ కాన్సన్ట్రేషన్ లెవెల్ కూర్చున్నప్పుడు, కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్. మంచిగా
మార్నింగ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. చల్లగా ఉంది, కూల్గా కూర్చున్నాము. వింటూ తనే కొద్ది అప్పుడప్పుడు పోతాడు అని తెలియకుండా కొత్త హ్యాబిట్. అయితే నేను వదులుతాను చాలా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అంటారు. మీరు చెప్పాలి కదా, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ అక్కడ కూర్చున్న నించున్న వచ్చేయండి సార్ ప్లీజ్ ఫాస్ట్గా. లేదా స్పీకర్ నించవద్దు, వచ్చేయండి ప్లీజ్. కొంచెం సైడ్ ఇచ్చారు, పైకి వచ్చేయండి ప్లీజ్. వెంకన్న సార్ ఆమెను పంపించండి సార్, పై స్టేజ్ పైకి వచ్చాను కూర్చొని. ఒకసారి సార్కి మంచి సార్ ఒకసారి జోరి క్లాప్స్.